ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 10 కిలోమీటర్ల నిడివిల నీళ్లు ఆగి ఉంటున్నాయి. ఎంత భూగర్భ సంపద పెరిగింది. కాళేశ్వరం సృష్టించినటువంటి సంపద ఎంత. ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు వారి మద్దతుతో కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారి ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకులు, ఇంకోవైపు ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ. అరే ఇంత దాడా, ఇంత ముప్పేట దాడా. అంకెలతో పాటు ప్రామాణికతలతో పాటు శాస్త్రీయ పద్ధతులతో పాటు అన్ని వివరించడం జరిగింది. సైట్ ఎందుకు మారిందంటే సహేతుకమైనటువంటి కారణాలు వివరించినాం, నీటి లభ్యత చూపించినాం, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను చూపించినాం, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తయిన ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో అనేటువంటి విషయాన్ని చూపించినాం. ఇక కేంద్ర జల సంఘం నుంచి వివిధ సంస్థలు కానీ, వివిధ ఇంజనీర్లు కానీ, వివిధ రంగాల నిపుణులు కానీ దాని ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని పొగిడింది చూసినాం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ అనేటువంటి వాళ్ళు వరల్డ్ వైడ్గా దాన్ని టెలికాస్ట్ చేసింది చూసినాం. వీటన్నింటినీ కాదని మీరు మాట్లాడిన సొల్లే ప్రజలకు శిలాశాసనమా? అదే ప్రామాణికమా? ఎంతకాలం మాట్లాడతారు ఇట్లా? ఇక మళ్ళా ఇప్పుడు అదేది తమిళంటి దగ్గర కట్టే చూపిస్తామని మాట్లాడతారు. తీసుకురా పర్మిషన్ ముందు మహారాష్ట్ర కాడ పోయి చాతలైతే సిపాయిలు అయితే. ఆ మొత్తం ప్రాజెక్టులో రీడిజైన్లో 7 కాంపోనెంట్స్లో 5 కాంపోనెంట్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఓన్లీ 2 కాంపోనెంట్సే మారింది, అది కూడా వాటర్ అవైలబిలిటీ కోసం. మిగతాదంతా అదే కదా. మరి మీకంటే ఎక్కువ నీళ్లు, మీకంటే తక్కువ సమయంలో, మీకంటే తక్కువ ఖర్చుతోన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కడుపెందుకు నొయ్యాలా? లేని దాన్ని ఆపాదించి విపరీతమైనటువంటి ద్వేషాన్ని వ్యాపింపజేసి ప్రజలలో ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా ఆ 2 పిల్లర్లు కుంగిన సందర్భంగా మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ అబద్ధాలతో ఎల్లకాలం ఎవరు కూడా రాజ్యం చేయలేరు. అబద్ధాలతో ఎల్లకాలం ప్రజల్ని మభ్యపెట్టలేరు. రేపు సందర్భం వస్తుంది, లక్షలాది మంది రైతులు వాళ్ళే కవాతు చేస్తారు కాళేశ్వరం నుంచి తెలంగాణ వ్యాప్తంగా. అప్పుడు తెలుస్తుంది సర్కారు రైతుల నీళ్లు రైతులు ఎట్లా మలుపుకోవాలనో చూపిస్తారు. ఈ సర్కారు కక్ష కట్టుకొని నీళ్ళు ఇవ్వకుండా ఇట్లే ఉంటే ప్రజలే ఏం చేయాలనో తీర్మానం చేసుకుంటారు, రైతులే ఏం చేయాలనో తీర్మానం చేసుకుంటారు. రేపు రాబోయే రోజులలో అది కూడా చూపిస్తారు.